పాల సముద్రంలో త్రికుటం అనే అందమైన పర్వతం ఉంది. అది 10,000 ఆమడాల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాల్లాంటి చెట్లతో, గల్లు గల్లుమని మ్రోగుతూ పారే సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికుటం దేవతలను, యక్షులను, కిన్నరులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు, ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి. అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహలలో నిండి విహారానికి బయలుదేరాయి. ఆ మదపు టేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి. ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ల మడుగు వైపు నడిచాయి. ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు. గజరాజు ఒకచోట ఒక నీటి మడుగు చూశాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు, కలువలు ఉన్నాయి. మదపు టేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి. గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు తాగాయి. గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునికాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు. తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు. దానితో ఆ మడుగు అందచెందాలు మాసిపోయాయి. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న మొసలిరాజు అతనిని చూశాడు. బుగబుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరిపడేటట్లు, గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్లలో పడిపోయింది. వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు. కరి మకరి రెండూ ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేట్టుగా నెత్తురు కారేటట్లు వాటి పండ్లతో పొడుచుకున్నాయి. పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుకున్నాయి. సరస్సులో నీళ్లు తిరుగుతున్నాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి. మొసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలం, పట్టుదలగా పెరిగాయి. గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడుతున్నాడు. మొసలి సింహం వలె హుంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెడను, వీపును కరిచి బాధపెట్టింది. తోక కొరికింది. ఎముకలు, దంతాలు విరిగేటట్లు ఢీకొంది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది. గజేంద్రుడు ఘోరమైన ముసలివాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు 1000 సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది. ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుణ్ణి ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు? ఈ మొసలిని అడ్డగించే వారెవరు? అడవిలో ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను. ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దాన జలాధారాలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను? భగవంతుడా, భయం కలుగుతుంది. నా గతి ఏమవుతుందో? ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో, ఎవరితో కలిసి ఉంటుందో, చివరికి మరలా ఎవరి యందు కలిసిపోతుందో అంటూ ఆ భగవంతుణ్ణి శరణు కోరుతాడు. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు
ఆర్తుల ఎడల ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనసులో భగవంతుని ప్రార్థించాడు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, నా ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి, మూర్ఛ వస్తుంది, శరీరం చిక్కిపోయింది, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, రావయ్యా, కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకుంటాడు. ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఓ పక్కనున్న మెడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర చెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు. గజరాజును కాపాడాలనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచాడు. కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినపడుతుంది శ్రీహరికి. అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు. లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు. శంకు చక్రాలను చేతిలోనికి తీసుకోనలేదు. సేవకులెవరిని పిలవలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. చెవులపై జారిన జుట్టుముడిని సరిచేసుకోలేదు. ప్రణయ కోపంతో లేచి వెళుతున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశ మార్గంన బయలుదేరాడు. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడు, శంఖం, చక్రం, నారదుడు, విశ్వక్సేనుడు, వారి వెనుక వైకుంఠంలో ఉన్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళ్తున్నాడో అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. ఆకాశ మార్గాన వెళ్తున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు. కానీ గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి వారి మొక్కులు కూడా అందుకోలేదు. అలా బయలుదేరి వెళ్ళిన నారాయణుడు త్రికుటం చేరాడు. విష్ణువు మొసల్ని చంపడానికి తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం దేవతలను కాపాడేది. భూమండలాన్ని వణికించే వేగం కలది. ఎదురు లేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తల నరికివేసింది. దాని ప్రాణం తీసింది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సహాయపడ్డాడు. అతని వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా గీంకారం చేశాడు. ఆ ముసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదిలి హూహు అనే గాంధర్వుడిగా మారిపోయింది. ఆ గాంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే రాజు, ద్రావిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకనాడు ఏకాగ్రతతో విష్ణును ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు. అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షిని గమనించలేదు. దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగా పుట్టమని శపించాడు. ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా, అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణు భక్తి వల్ల అతనికి ముక్తి లభించింది. గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో, ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను, ఇది నీకు తెలుసు కదా అన్నాడు. లక్ష్మీదేవి, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనసులో ఉంచుకొని పూజించడమే నా పని. అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను అని స్తుతించింది. ఇదంతా చూస్తున్న గాంధర్వులు, దేవతలు జయ జయ ధ్యానాలు చేశారు. విష్ణుమూర్తి పరిహార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు. ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి, వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు నశిస్తాయి. ఆపదలు అంతరిస్తాయి. శుభాలు కలుగుతాయి. ఇంతేకాదు, తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనసుతో
శ్రీ మహావిష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేతదీపాన్ని, పాల సముద్రాన్ని, త్రికుట పర్వత శిఖరాలను, లక్ష్మీదేవిని, ఆదిశేషుణ్ణి, గరుడుణ్ణి, శంఖచక్ర గదాయుధాన్ని, విష్ణు భక్తులను తలంచేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు. శ్రీ గజేంద్ర మోక్షం కథ సమాప్తం.